మేము ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తాం. ఈ ఛానల్ కూడా మనదే. దయచేసి మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చిన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. నాన్న, నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? గిఫ్ట్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసినా బిడ్డ. ఓఫో, మయ్య అప్డేట్ అయ్యిండు. ఇంతకు ఏం ఆర్డర్ చేసినావు? బట్టలు చేసినావా, బూట్లు చేసినావా? అంతకంటే భారీ గిఫ్ట్ ఆర్డర్ చేసిన బి. నీ గుద్ద వలగొట్ట నీకే కట్టే ఆర్డర్ చేసిన. అమ్మ బాబాయ్, అది గిఫ్ట్ ఎట్లయితే నాన్న? నీ కదే గిఫ్ట్ రా, వాడుకో. నిన్ను కొట్టి కొట్టి పాత కట్ట ఇరిగిపోయింది, అందుకే కొత్త కట్టే ఆర్డర్ చేసిన. అరే అతుగా కిరాణా షాప్ కి పోయి కిలో చక్కెర తీసుకురా పో. అరే ఏం నాన్న, ఎప్పుడు చిల్లర పనులని నాకే చెప్తావు? చక్కెర తీసుకోరా, చాకపోతే తీసుకోరా. నేనేమైనా చిన్న పొరనా గిట్లాంటి పనులు చేయనీకే? అరే బాడుకో, జర్రంతా ఆతులు వెరిగినాయో లేదో పెద్ద పీకుడు గారు అనుకుంటున్నావు బే. గుద్ద మూసుకొని తీసుకురా, లేకపోతే నీ గుద్దల డికాషన్ వస్తా కర్రె బాడుకోవు. అబ్బా, బాత్రూమ్ ఖాళీగా అన్నట్టుంది, పోయి కొట్టుకుంటా. అమ్మ బాబాయ్. అరే ఏం నాన్న, డోర్ పెట్టుకోకుండా వచ్చి పైకాన్లో కూర్చున్నావు? అర్జెంటుగా వచ్చిందని గడబడిలో డోర్ పెట్టడం మర్చినారా? సరే, ఇంకెంతసేపు అవుతుంది ఇది? అరే బాడ్కో, నేను ఈడ ఎరుగుతుంటే వచ్చి డిస్కషన్ పెడుతున్నావు ఏంది బే? గుద్దా మూసుకొని బయటికి పో. మా అయ్యొక్కడు ఎప్పుడు మంచి మూడున్నప్పుడే దాన్ని ఖరాబ్ చేస్తాడు. అలో పిత్తుగా ఎలా పోతున్నావులా? బయట నా దొచ్చులు అద్దకల్లా వేచెచ్చుళ్ళు అలానే పోతున్నా. అవలగాళ్ళెంబోలు తిరిగి నువ్వు గిట్లా అవలగానే నువ్వు. నా దొచ్చులు మంచోళ్ళన్న, అవలగాలు కాదు. అలే బాలకో, మొన్న నువ్వు నీ దొచ్చులతో కలిసి లప్పాకితన పోయినావు. నా దోచుగాలు చూసి చెప్పిండు. మీ దొచ్చుగాలు చూచిల్లా లేకపోతే నువ్వు చూచినావా? అమ్మ బాబాయ్, దొచ్చుగల్లో చూచిల్లు. అంతే నువ్వు గిట్లా మొన్న లప్పకితన పోయినావన్న మాట. చోల్, నేను పోలే. నువ్వు పైనావు. అలా చిచి క్యామ్లో వీలో చిచి అమ్మకు చూపించా, అప్పుడు అమ్మ నీ గుద్ద వల్ల కొత్తది. అలా ప్లీజ్ లా చెప్పకలా, ప్లీజ్. నీకు కావాలంటే పైసలు ఇచ్చా, మీ దొత్తులతో పోయి ఎంజాయ్ చెప్పు. ఏమైనా అందరు మొహలు మార్చుకుల్లో? ఏం అయ్యాలతోనే గుద్దలుదాంరా బాయ్, ఎప్పుడు దిమాగ్ ఖరాబ్ చేస్తుంటారు. నేనేమన్నా చిన్న పొరగానా? కిలో చక్కెరదే చటాక్ చాకపోతుంది అన్నీకే. మా అయ్యనైతే నా గుద్ద వల్ల కొట్టనీకే ఆన్లైన్ లో కట్టనే ఆర్డర్ చేసిండు. నాకైతే అసలు బాత్రూమ్ అయ్యాడు రా బాయ్ కొట్టుకోనీకి, మస్తు ప్రాబ్లం అవుతుంది నాకు. మా అయ్యనేమో మన అందరినీ అవలగాలంటూలోలా. అవురా, మన నెత్తి మీదకెళ్ళి అవారనే ట్యాగ్ పోవాలి, అప్పుడే మనకి ఇజ్జత్ ఉంటది. అట్లా పోవాలంటే మనం పైసలు సంపాదించాలి. అరే, మన దునియాలో అందరికన్నా మస్తు క్రేజ్ ఉన్న ఐటమ్ ఏంద్రా? క్రేజ్ అంటే దాని వాల్యూ ఎప్పుడు పోవద్దు, ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉండాలి. అది గట్లయితే దునియాలో ఒకటే ఐటమ్ ఉంది, బంగారం. దాని వాల్యూ ఎప్పుడు పెరుగుతూనే ఉంటది, అస్సలు తగ్గదు. అయితే మనం బంగారం బిజినెస్ చేద్దాంరా. అరే మొడ్డగా, ఇడ ఇనుప కొన్నికనే పైసలు లేవు, ఇంకా బంగారం మెడికల్ కొంటావు బే. అరే హౌలేగా, ప్లాన్ చెప్తా విను. ఫస్ట్ ఒక తులం బంగారం దింగిపోయి దాన్ని కరిగించాలి. ఒక ఇనుప బిస్కెట్ తయారు చేసి పైన లైట్ గా బంగారం కోట్ కొట్టాలి. దాంతో అది బంగారం బిస్కెట్ లెక్క కొడుతుంది. అది తీసుకుపోయి మారోడానికి అమ్మాలి. వాడు చెక్ చేసినా పైన బంగారం కనిపిస్తుంది కాబట్టి వాడిని ఈజీగా చూతేగాని చేసి పైసలు దెంగిపోవచ్చు. అరే మామ, ఏం ఐడియా చేసినావురా? ఇవాళ చేద్దామా పని. నమస్తే సేట్. నమస్తే భాయ్, చెప్పండి ఏం కొంటారు? మేం కొన్నికే రాలే సేట్, అమ్మనీకి వచ్చినాం. మేం చిల్లర ముల్లర్ బాడ్కోలు కాలుతానా ఐటెంలో కొనం, దెంగేరికెళ్ళి. నా తానా స్మగ్లింగ్ బంగారం బిస్కెట్ ఉంది, కావాలంటే చెక్ చేసుకో. ఇగో నేను నీకు హాఫ్ రేట్ లోనే అమ్మేస్తా. హాఫ్ రేట్ ఇస్తా, తీసుకో. అరే బేటా. జీ పప్పా. ఈ బంగారం బిస్కెట్ తీసుకుపోయి కరిగించి తీసుకురా. జీ పప్పా. A few moments later. తెచ్చినవా బిడ్డ? తెచ్చినా. నీ బిస్కెట్ల తులం బంగారం వెళ్తే 2 కిలోల ఇనుపెళ్ళింది. ఇనుపెళ్ళడమేంద్రా బాడుకో, అది బంగారం బిస్కెట్. ఇనుప ముక్క పైన బంగారం కోడ్ కొట్టి నీకు అమ్మిర్రు. నువ్వు చూతేగాని లొక్క దాన్ని కొని అవలేగాని పోయినావు. సాలేగాలు నన్నే చూతేగాని చేసి పైసలు దిగిపోయారు. నమస్తే సేట్.
నమస్తే సెట్. అరే మామా, అందరినీ చూతేయాలని చేసి 10 కిలోల బంగారం పైసలు దెంగిపోయినాం రా. ఆతుగాడా మజాకా, ఇప్పుడు గుద్దవలుగా తాగి ఎంజాయ్ చేద్దాం నడు. టైం మెషిన్ రెడీ అయ్యింది. ఇప్పుడు నేను పాస్ట్ లో పోయి ఆ సురేష్ గారిని గుద్ద వలగొడతా. సాలేగాడు నా గర్ల్ ఫ్రెండ్ లెప్కపోయిండు. టైం మెషిన్ స్టార్ట్ అయిపో. ఇది 2022, నాకు 2017 లకు తీసుకుపో. పాస్ట్ లకు వచ్చేసిన. అరే సురేష్ గా, నీ బుల్లెట్ బండి మీద నా గర్ల్ ఫ్రెండ్ ని లేపుకపోయినావులే, ఇక నీ గుద్దల బుల్లెట్లు నేను దింపుతా. సార్ కరెంట్ బిల్. అమ్మ బాబాయ్. అరే హౌలేగా, 2017 లా 2022 కరెంట్ బిల్ ఇస్తావేంది బే? అరే చూతేగా, నేను 2022 లా 2022 బిల్ ఇస్తున్నా. ఇది 2017 కాదా? న్యూ ఇయర్ లా గుద్దావలుగా తాగింది ఇంకా దిగనట్టుంది. గుద్దా పోసుకొని బిల్లు కడతావా, లేకపోతే కరెంట్ కట్ చేయాలనా? కడతా. అంటే నా టైం మెషిన్ పనిచేస్తలే అన్నమాట. E=mc² ఉత్త ఫేక్ ఫార్ములా. జనాల్ని చూతేగాలని చేసిండు ఐన్స్టీన్. లైట్ స్పీడ్ కంటే ఏది ఫాస్ట్ గా ట్రావెల్ చేయలేదు. టైం మెషిన్ లేదు, మొట్టలేదు, అంతా అబద్ధం. నా 4 సంవత్సరాలు దీని మీద బేకార్ గా టైం వేస్ట్ చేసుకున్నా. A few moments later. నమస్తే అన్నా. ఎవడ్రాడు నాకు నమ్మస్తే పెడుతుండు? మీ తాన ఏదో బంగారం బిస్కెట్ ఉంటాంట కదా, నాకు ఇట్లా ఒకటి హీరా అదే. ఇప్పుడైతే నా తన లేదన్నా, రేపు ఇదే టైంకి రా, ఇస్తా. నాకంత టైం లేదు తమ్మి, నాకు ఇప్పుడే కావాలి. అమ్మ బాబాయ్. అరే ఈడు పోలీసు ఓడరా. కానిస్టేబుల్స్, ఇలాంటి స్టేషన్ కి తీసుకుపోయి గుద్దల ఇనుప ముక్క పెట్టి కొట్టుర్రి. సాలేగాలు ఇనుప ముక్క మీ పబ్లిక్ ని చూతేగాలని చేసిర్రు. అరే అతుగా ఏమైనా ఐడియా చేయరా, ఇలా కళ్ళల్లా కారం దెంగుర్రి. అరే పిత్తుగా, నువ్వు బాంబేరా. కళ్ళల కారం దెంగిరేంద్రా సుల్లిగల్లారా. అరే బాడ్ కౌస్, వాళ్ళని ఎందుకు వదిలిపెట్టిర్రు బే? అరే ఏం చేయమంటావు సార్, ఒకడు కళ్ళల కారం దెంగితే ఇంకోడు హైడ్రోజన్ బాంబ్ లెక్క పెద్దగా విత్తిండు. ఆ కంపులు ఎట్లా పట్టుకోవాలని? సరే, ఆ ముడ్డగాలు వారిపోతుర్రు, జల్దీన పోయాలని పట్టుకోరు ఇవర్రి. అరే జల్దీన ఏంటనే దాచుకుందాం రా, లేకపోతే ఆ పోలీసు వాళ్ళు పట్టుకుంటే మన గుద్ద వల్ల కొడతారు. ముంగట ఏదో గోదాం లెక్క ఉందిరా, పోయేండ్లా దాచుకుందాం, నడవండి. చాలేగా లేండో దెంగేసిర్రు. అవు, ఇప్పుడు సార్కి ఏం చెప్దాం? మస్తు దోలాడినాం గాని ఎక్కడ దొరకలే అని చెప్దాం. సరే అట్లనే చెప్దాం గాని, ఇంత జల్దీ వాపస్ పోతే అనుమానం వస్తుంది కదా. టెన్షన్ పడక్ బే, బిర్యానీ తిని చాయ్ తాగి మెల్లగా పోదాం. ఈ గోడామేంద్ర అజీబ్ ఉంది. నాకైతే వెల్డింగ్ షాప్ లెక్క కొడుతుంది. దీన్ని వెల్డింగ్ షాప్ అనరు బే, కార్ఖానా అంటారు. అరే ఆడ ఏదో పెద్ద మెషిన్ లెక్కుందిరా. అవురా, చూసుంటే పెద్ద ఐటమ్ లెక్కుంది. దీన్ని తీసుకుపోయి పాత ఇంప సామాను అమ్మినామనుకో మస్తు పైసలు వస్తాయి. పాత ఇంప సామానోడు దీన్ని తీసుకుంటాడంటవా? పక్కా తీసుకుంటాడ్రా బై, నువ్వు టెన్షన్ పడక్. దీన్ని అమ్మాయి బాధ్యత నాది. మళ్ళా జల్దీ పోయి దెంగిపోదాం, నడరా బై. బండి స్టార్ట్ చేయరా. అరే ముడ్డల బండేంద్రా గోల్ గోల్గా తిరుగుతుంది. అరే అట్టుగా దీన్ని జల్దీ అప్పు కుచ్చగా ఆడుతుంది.
అచానక్ గాయపై జంగల్కి వచ్చిన మేంద్రా ఏమో నాకు బి అర్థమైతలే. అరే ఇడికెళ్ళి అవుటర్ రింగ్ రోడ్ ఎంత దూరం ఉందో జర గూగుల్ మ్యాప్ లో చెక్ చేయరా. అమ్మ బాబాయ్ అరే గూగుల్ మ్యాప్ పనిచేస్తలేదురా. చల్ వడ్డాలంట పట్టుకొచ్చి. సరే ఎవరైనా అడుగుదాం నడు. తాత ఇడికెళ్ళి మెయిన్ రోడ్ ఎట్లా పోనో జరా చెప్పు. వింత దుస్తులు ధరించి ఉన్నారు, ఎవరు బాబు మీరు? ఈడేవాడు అజీబ్ గా మాట్లాడుతుండు. తాత ఈడ బస్ స్టాండ్ ఎట్లా పోనో చెప్పు, బస్ ఎక్కి హైదరాబాద్ పోతాం. హైదరాబాద్ అనగానేమి, అది మధుశాల లేక భామలు నాట్యం చేసే నర్తనశాల? అరే మొడ్డగా ముస్లిం అయితే అయినావు గానీ ఇంకా కోరికలు మాత్రం తగ్గలేరా నీకు? మొడ్డగా అనగానేమి, రెండు కాళ్ళ మధ్య అందరికి ఉంటుంది చూడు గదే. అడ్రస్ చెప్పరా బాయ్, మేము అర్జెంట్ గా హైదరాబాద్ పోవాలి. వింత మనుషులు వింత మాటలు, వీళ్ళ మతి స్థిమించినట్టు ఉన్నది. అరేడు మనల్నే పిచ్చోడనుకుంటున్నాడు రా. పోనీతి ఇంకెవరినైనా అడుగుదాం నడు. అన్నా ఈ ఊర్లో బస్ స్టాండ్ ఏడుందో జరా చెప్పు, అర్జెంట్ గా హైదరాబాద్ పోవాలి. వీళ్ళేంది ఇలా వింతగా ఉన్నారు? చూస్తుంటే దొంగల్లా ఉన్నారు. అంతేనంటావా? చూడ్డానికి విదేశీయుల్లా ఉన్నారు. ఏ దేశం నుండి వచ్చారు నాయనా? హైదరాబాద్. ఆశ్చర్యం, ఇలాంటి దేశం గురించి మేమెప్పుడు వినలేదు. అరే ఇదేం గుద్దాల్దాం రా బాయ్, ఈ మూటగాడికి ఇట్లా అజీబ్ గా మాట్లాడుతుండు. సార్ ఇంతకీ ఊరు పేరేంది? అమృతవాణి. అరే ఇట్లా వింతగా మాట్లాడుతుండు కదా, ఓ పంజయ్ అసలు ఇది ఏ ఇయర్ అడుగానికి. ఈ పిచ్చోడు కరెక్ట్ చెప్తాడో లేదో చూద్దాం. ఇదే సంవత్సరం. పోయిన ఏడాదే ద్వాపర యుగం ముగించి ఇప్పుడు కలియుగంలో అడుగు పెట్టాము నాయనా. కలియుగం స్టార్టింగ్. మనం పిచ్చోళ్ళమైనమా లేకపోతే ఇల్లు మనల్ని పిచ్చోళ్ళు చేస్తుర్రా? అరే అవలేగా, ఇల్లు చెప్పింది నాకెందుకో నిజమే అనిపిస్తుందిరా. ఇక్కడ ఫోన్ నెట్వర్క్ నడుస్తలేదు, గూగుల్ మ్యాప్ పనిచేస్తలేదు, ఊర్లో ఎక్కడ కరెంట్ స్తంభాలు గిట్ల లేవు, అంతా పాతకాలం లెక్కనే ఉంది. అంటే మనం ఎక్కొచ్చిన బండి ఇనుప బండి కాదా, టైం మెషినా?